ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 3 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను. వ్యాఖ్యానాంశం: సౌలు విశ్వాస కాదా? రెండవ భాగం. వ్యాఖ్యానాంశం: సౌలు విశ్వాస కాదా? రెండవ భాగం. వ్యాఖ్యానం: దేవుణ్ణి సౌలు వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరిగినవాడు కాదు. అయితే ప్రజల కంటికి నచ్చే రూపురేఖలున్నవాడు, వారు కోరుకున్న లక్షణాలు ఉన్నవాడు. తన ప్రజలపై రాజుగా నియమిస్తున్న మనిషికి దేవుడు అన్ని అవకాశాలను ఇచ్చాడు. అతనిలో ఏమన్నా కొద్దిపాటి విశ్వాసం ఉంటే దాన్ని బలపరిచేందుకు సూచనలు ఇచ్చాడు. అతని హృదయాన్ని మార్చాడు. ప్రవచించడం అంటే ప్రవక్తల గుంపులో ఉండి ఆ సంగీత వాయిద్యాలకు అనుగుణంగా వరవశమై దేవుణ్ణి స్తుతించడం కావచ్చు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే సౌలు జీవితం, పరిపాలన మొదలైన వాటిని పరిశీలిస్తే అతడు దేవునిపైన, దేవుని విధానాలపైన పెద్దగా విశ్వాసం ఉంచినవాడుగా కనిపించడం. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరగకపోయినప్పటికీ దేవుని ప్రజలపై పాలకునిగా నియమించినందువల్ల దేవుడు అతనికి అవసరమైన లక్షణాలను దయచేశాడు. సౌలు గత జీవితం, దేవుని విషయాల్లో ఎంతమాత్రం ఆసక్తి లేకపోవడం మొదలైన విషయాలు తెలిసినవారు అతడు ప్రవచించడాన్ని విడ్డూరంగా చెప్పుకున్నారు. ఏకంగా ఒక సామెత ఈ సందర్భంగా వాడుకలోకి వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. ఏమాత్రం భయభక్తులు, వ్యక్తిగత పవిత్రత లేని నాయకులు ప్రజలను తృప్తిపరచాలని, ఆకట్టుకోవాలని దేవుణ్ణి గురించిన చిలక పలుకులు పలుకుతుంటారు. ఇది సౌలు ప్రవచించినట్లుగానే ఉంటుంది. సమూయేలు తనను అభిషేకించిన తరువాత తనతో ప్రమేయం లేకుండా చకచకా జరిగిపోయిన సంగతులన్నిటి గురించి సౌలుకు చాలా కంగారు కలిగి ఉండొచ్చు. కనకపు సింహాసనమున శునకము కూర్చుండతగునా అని మరీ చులకనగా అనలేం గాని, తనను సమూయేలు రాజుగా అభిషేకించడాన్ని సౌలు త్వరగా జీర్ణించుకోలేకపోయాడు. అందుకే తన పినతండ్రి గుచ్చి అడిగిన ఏదో మాట చెప్పి దాటవేశాడు. 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చూడండి. అంత గొప్ప పదవికి తాను తగనని అతనికి అనిపించి ఉండొచ్చు. లేదా అసలు తమకు రాజు కావాలని ప్రజలు అడగడం దేవుని మనసుకు వ్యతిరేకమైందని గ్రహించి ఆ పదవి తన మెడకు చుట్టుకుంటున్నదేమిటి అని కలత చెంది ఉండొచ్చు. నలుగురెదుటికి రావటానికి సిగ్గు వల్లనో, భయం వల్లనో అతడు సామానుల మధ్యలో దాక్కున్నాడు. అతడు అలా దాక్కున్న సంగతిని దేవుడే సమూయేలుకు తెలియపరిచాడు. 22వ వచనం 10వ అధ్యాయంలో. రాజుగా బహిరంగంగా అభిషేకం జరిగిన తర్వాత కూడా సౌలు వ్యవసాయం మానలేదు. 11వ అధ్యాయం 5వ వచనం. అమ్మోనీయుడైన నాహాషు బారి నుండి యాబేషు గిలాదు వాసులను సంరక్షించడంలో సౌలు చూపిన తెగువ ప్రశంసనీయం. అయితే ఇది బెన్యామీను గోత్రికులకు సహజ గుణమైన ధైర్య సాహసమా, లేక దేవుడే అతన్ని ఇశ్రాయేలుపై రాజుగా స్థిరపరచడానికి అతన్ని బలపరిచాడా అని కూడా ఆలోచించాలి. ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను అని స్పష్టంగా వ్రాసి ఉంది 11వ అధ్యాయం 6వ వచనంలో. విజయం లభించిన తరువాత తనను తిరస్కరించిన వారి విషయంలో రెండవసారి అతడు ఓర్మి కనపరిచాడు. 10వ అధ్యాయం 27, 11వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇందులో సౌలు హుందాతనం కనిపిస్తోంది. సౌలు తన 30వ ఏట రాజయ్యాడని, 2 ఏళ్లు పరిపాలించాడని 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇది తప్పనిసరిగా లేఖనాలను ఎత్తి రాసిన వారు చేసిన పొరపాటేమో. వ్రాత ప్రతుల్లో ఇక్కడి సంఖ్య స్పష్టంగా లేదు. అయితే సౌలు రాజయ్యే నాటికే యుద్ధం చేయగల వయస్సు ఉన్న కొడుకు యోనాతాను ఉన్నాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడని అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనంలో రాసి ఉంది. శుభములతో వందనాలు.